శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తానండి. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను చెప్తే. 2024 సంవత్సరం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరంలో కాసులు కురిపించే రాసులు అనేవి కూడా ఉన్నాయి. ఒక సీజన్లో ఒక పంట వస్తుంది, నిజమండి. కొన్ని పండ్లు అన్ని సీజన్లో దొరుకుతాయి. సమ్మర్ వచ్చింది అనుకోండి, ఆ సమ్మర్లో మ్యాంగోస్ దొరుకుతాయి. మరి అది కేవలం సమ్మర్లో మాత్రమే అవి ఎక్కువగా క్వాంటిటీ అంటే ప్రొడ్యూస్ అయ్యేది ఆ ఎండాకాలం మాత్రమే. అదే యాపిల్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అవి శీతల ప్రదేశాలలో మనకు ఎప్పుడు కూడా చూస్తే యాపిల్స్ ఎప్పుడు మనకు రన్నింగ్ అవి వస్తూనే ఉంటాయి. అరటి పళ్ళు కూడా వస్తుంటాయి. కొన్ని స్పెసిఫిక్గా ఇదే టైంలో కాసే పంటలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మ్యాంగోస్ ప్రత్యేకంగా ఆ టైంలోనే అవి వస్తూ ఉంటాయి. అలాగా మనకు ఉన్నటువంటి రాసులలో కూడా కొన్ని గ్రహచార స్థితిగతులను బట్టి, వారి యొక్క అనుకూల ప్రభావాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు సంపాదించే కొన్ని రాసులు ఉన్నాయి. అదేవిధంగా 2024 సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో వారికి సీజన్ లెక్క టైం వచ్చినటువంటి రాసులు ఉన్నాయి. అంటే వారు సంపాదనకు స్టార్ట్ అయ్యే రాసులు కూడా ఉన్నాయి. ఆ సంపాదనలో ఎదుగుదల అనేది కూడా వాళ్ళు చూసేటువంటి, అభివృద్ధిని పొందేటువంటి రాసులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయండి, 100% చెప్తున్నాను. అలా తిరుగు లేదు, అసలే ఎటువంటి తిరుగు అనేది కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు సంపాదించేది ఇదే టైం, ఇదే మంచి టైము. ఈ మధ్యకాలంలో నాకు ఒకతను ఫోన్ చేసి చెప్పాడు. ఎప్పుడంటే 2000 కోవిడ్ దాటిందండి. కోవిడ్ కంప్లీట్ అయిపోయింది మనకు 2021లో బహుశా. సార్ నేను ఒక ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్న. ఏం పని చేయాలనుకుంటున్నాను? నేను ఒక హోటల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. అది బెంగళూరులో ఉంది, సంస్థ పెద్దది. అది 5 స్టార్ రేంజ్ హోటల్, 5 స్టార్ రేంజ్లో ఉంటుంది హోటల్. మంచి అన్ని హంగులతో మంచి, అది ఆ బిల్డింగ్ కట్టినప్పుడే దాన్ని మొత్తం లీజుకు తీసుకున్నాం. ఇక అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఎంత పెడుతున్నాం అంటే సుమారుగా మేము మనిషికి 5 CR కనుక పెడుతున్నాం సార్. ఎంత పెద్ద అంటే దానికి గుడ్ విల్గా, అంటే దాదాపుగా హోటలు ఎన్ని పెద్ద ఎస్ఎఫ్టీ అండి. ఒక 40,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది కావచ్చు హోటల్. 40-50,000 ఎస్ఎఫ్టీతో కట్టేసిండ్రు. పెద్ద కాంప్లెక్స్. అంటే దాదాపుగా వీళ్ళు మొత్తం 4 అంట. వీళ్ళు బెంగళూరులో 4 పార్ట్నర్స్. దాదాపుగా సుమారుగా ఒక 20 కోట్లతో హోటల్ రన్ చేస్తున్నారు. నా వాటాకు 5 crores వచ్చింది సార్. మరి నేను చేద్దామని అనుకుంటానని చెప్పేసాడు. 2000 సుమారుగా 20 కోట్లు. నేను నా దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉంటే గవ్వలు వేసి అంజనం వేసి చూశాను. చూస్తే ఇతను గనక హోటల్ ఫీల్డ్లో గనక వెళ్ళినట్టయితే శూన్యం అయిపోతాడు, జీరోకి వస్తుంది, మొత్తం టోటల్గా జీరోకి వస్తుంది. వద్దు అని నేను చెప్పాను. సార్ ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి, నేను ఆ హోటల్లో ఉండాలి సార్ కంపల్సరీ. నేను ఇప్పటికైనా నేను ఒక స్థాయికి ఎదగాలి. నేను ఇప్పుడు 10 లక్షలు ఖర్చు అయినా 20 లక్షలు ఖర్చు అయినా నేను పెడతా. మీరు ఏదైనా చేస్తే చేయండి, 10 లక్షలు ఇస్తా సార్, 20 లక్షలు ఇస్తా సార్ అన్నాడు. నా మనసు మారి, అదే 10 లక్షలు తీసుకురా, 20 లక్షలు తీసుకురా, నాకే కదా మంచి, నువ్వు చేసుకోపో అని. ఒకవేళ కనుక ఆ 10 లక్షలు 20 లక్షలు నేను తీసుకొని ఆయనకు మంచి చేయాలని ఏదో ఒక పూజ చేయించి ఎటో వెళ్ళానని ఏదో నేను నమ్మబలికి ఆ పైసలు తీసుకొని పెట్టుకో అని చెప్తే ఏమున్నదంటే ఒక 5 నిమిషాల పని. అయ్యా నీకు మంచి పూజ చేస్తున్నా, నీకు హోమం చేస్తున్నా, నీకు యాగం చేస్తున్నా, 100 మంది పూజారులతో పెద్ద హోమం చేపిస్తా, నేను చండీ యాగం చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తాను, 20 లక్షలు తీసుకోవచ్చు. నేను కకృతి పడి ఆ 20 లక్షలు తీసుకుంటే అతను సూసైడ్ చేసుకుంటాడు రేపొద్దున. 5 కోట్లు కనుక అతని బిజినెస్ లో లాస్ వస్తే 5 కోట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చాడో, రుణ బాధలు ఉంటాయి, ఇల్లు అమ్ముకుంటాడో, ల్యాండ్ అమ్ముకుంటాడో, ఏదో అమ్ముకుంటాడో, అవన్నీ తీసుకుపోయి అక్కడ పెడతాడు. నేను బాగుంటాను, 20 లక్షలు తీసుకుని హ్యాపీగా ఉంటాను, 10 లక్షలు తీసుకుని హ్యాపీగా ఉంటాను. జీవితకాలం బాగుపడేది వాడు, అది నష్టపోయేది వాడు. పాపం చేయొచ్చు, వద్దని చెప్పాను. వద్దు, అసలే వద్దు. నాకు డబ్బులు వద్దు. నాకు డబ్బులు 20 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా
వద్దు అంటే అతను ఏం చేశాడంటే ఒక ప్రముఖ అతని పేరు అవసరం లేదు, ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళాను, ఆయన హోటల్ పనిచేయడం, మీరు ఏమైనా చెప్పండి, నేను అతనికి ఇస్తా అన్న డబ్బులు కూడా వద్దని చెప్పాడంటే, నీకేం ప్రాబ్లం ఉన్నది, నేను చేస్తానని చెప్పాడట. ఆ హోటల్కి 5 కోట్లు పెట్టాలి, అది నేను చేయాలన్నా వద్దంటే, చెయ్యి, కాకపోతే నీకు నష్టం అవుతుంది. ఆయన చెప్పింది కూడా నిజమే, నష్టం వస్తుంది, కానీ నేను పూజ చేస్తా. ఆయన చెప్పింది నిజమే, నీకు నడవదు, కానీ పూజ చేస్తా. దానికి 10 లక్షలు 20 లక్షలు కాదు, ఆయన ఎక్కువ డిమాండ్ చేశాడు. 30 లక్షల దాకా డిమాండ్ చేశాడట. 30 చేస్తే వాళ్ళకి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఒక 15 లక్షలు సెట్ చేసుకున్నాడు. 15 లక్షలు ఇస్తాను చేసేయండి, ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కదా. చేశాడు, ఏదో పండితులను తీసుకొచ్చాడు, పూజ జరిపించాడు, చేశాడు, పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ హోటల్ అనేది ఇప్పుడు ఆయన ఆ హోటల్ తీసేశాడు. ఇప్పుడు అక్కడ ఏంటంటే హీరో హోండా షోరూమ్ పడింది ఆ బెంగళూరులో. ఆ హోటల్ తీసేసి దాని ఒక షోరూమ్ లాగా తయారు చేశాడు. అంత పార్ట్లు కట్టాడు కదా హోటల్, మొత్తం డిస్మెంటల్ చేసి ఈ 5 ఫ్లోర్లు హీరో హోండా షోరూమ్ చేశాడు. టోటల్గా మొత్తం జీరో అయిపోయిందంటే డబ్బు 5 కోట్లు మొత్తం పటాపంచలు అయిపోయింది. ఏమైంది, తీసుకున్నాడు అతను, మిగిలాడు 15 లక్షలు పెట్టి ఖర్చు, ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు కావచ్చు, మిగతా 13 లక్షలు దగ్గర పెట్టుకున్నాడు అతను, ఆ పండితుడు. ఈయన మొత్తం లాస్ అయిపోయాడు. ఇప్పుడు ఈయనకి ఏం ఆధారం, ఈయనకు డబ్బులు ఇచ్చినట్టుగా ఏం చేస్తాడు, ఎట్లా వస్తాయి, అయిపోయింది. గోడగొడ్డిన సున్నం రాదు, మనం ఇచ్చిన ఫీజు రాదు, మళ్ళీ తిరిగి రాదు, ఏం చేస్తాడు, అయిపోయింది. భార్యాభర్తలు అసలు నా మాట వింటి చేస్తే ఎంత బాగుండు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఫోన్ చేసి, గురువుగారు మేము మోసపోయామని చెప్పేసి ఏడుస్తున్నారు. అక్కడ నుండి బెంగళూరుని తప్పించుకొని వచ్చి, ఐపీ పెట్టుకొని తప్పించుకొని వచ్చి, ఇది ఎక్కడ, ఇది చెన్నైకి వచ్చి ఉంటున్నారు. లేదు, డబ్బులన్నీ ఎగ్గొట్టారు. ఇక వీళ్ళు 5 కోట్లు తీసుకొని కట్టలేని పరిస్థితి, ఏం చేస్తారు, చనిపోతూ ఉంటే ఆ సూసైడ్ చేసుకుంటుంటే పిల్లలు ఏకాకులు అయిపోతారు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏకాకులు అవుతారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళు చదువుకునే పిల్లలు. వాళ్ళు ఇదే విషయం చెప్పారు నాకు, నేను చనిపోతాం సార్ అదంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, అయ్యేదైతే నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అని చెప్పాను. నేనే సలహా ఇచ్చాను, నువ్వు అక్కడ ఉండకి వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వు డబ్బు బాగా సంపాదించినప్పుడు వాళ్ళకి డబ్బులు అప్పు కడుతులే, నువ్వు ఎగ్గొట్టకు, వాళ్ళని ఎగ్గొట్టాలని వాళ్ళు ఎక్కడ నుండి తీసుకొచ్చారు. మరి నువ్వు సంపాదించే మార్గాన్ని మీ భార్యాభర్తలకు నేను చెప్తాను, తర్వాత వాళ్ళకి డబ్బులు కడుతుపో అని చెప్పేసి వాళ్ళను వేరే చెన్నైకి పంపించాను. బెంగళూరులో అప్పు ఎగ్గొడితే చెన్నైకి పోమని చెప్పారు. అంటే చెప్తానండి, మనకు సాధ్యమైనంత వరకు నేను మిమ్మల్ని తప్పు వేలోకి నేను పంపించాను, అస్సలే పంపించాను. అది ఏదైనా కానివ్వండి, ఒక్క పైసా కూడా మీ నుండి నేను ఆశించను, గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక అతను ఏదో వ్యాపారంలో రియల్ ఎస్టేట్లో మీరు చెప్పినట్టుగా చేశాను సార్, నాకు బాగా మంచి కలిసి వచ్చింది, సుమారుగా ఒక ఎన్ని అన్నాడు, 34 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్ నాకు ఈ వెంచర్లో, 34 కోట్ల రూపాయలను మీకు ఒకటి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. అతనికి చెప్పాను, నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వని అవసరం లేదు, ప్రతి వెంచర్ చేసినప్పుడు నన్ను కన్సల్ట్గా ఫస్ట్ నువ్వు ఈ డబ్బులు, నీకు వచ్చిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు నాకు చెప్పు ఫస్ట్, తర్వాత నువ్వు గిఫ్ట్ తీసుకుంటాలే అని చెప్పారు. మనం ఒకసారి లక్ష్మీదేవి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోవడం రావాలి, అలా సద్వినియోగం చేసుకొని రాకపోతే మనకేం ఉండదండి మళ్ళీ. సరే ఓకే సార్ అని చెప్పేశాడు. నేను చెప్తున్నాను, 2024 సంవత్సరంలో మీ జీవితంలో కాసులు కురిపించే రాసులు ఉన్నాయండి. తులారాశి, వృషభ, కుంభ, వృశ్చిక, గుర్తుపడి 4 రాసులు 100% కాసుల వర్షం కురుస్తుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, కుంభరాశి వృశ్చిక రాశి వారికి ఈ ఏళ్ళనాటి శని ఒకటి నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, వీళ్ళెట్లా కోటీశ్వరులు సంపాదిస్తారు, ఎలా కోట్లు సంపాదిస్తారు అని అంటారు. ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని నడిచినప్పుడు నేను ఒక శని హోమం జరిపిస్తాను. ఆ శని హోమంలో వాళ్ళు తప్పకుండా వాళ్ళ గోత్రనామాలు ఇవ్వాలి. 20వ తారీఖు 1వ నెల 2024 పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శని హోమం జరిపిస్తాను. దీనికి పెద్ద వేలల్లో డబ్బులు అవసరం లేదండి, చిన్న అమౌంట్. ఆ శని హోమం జరిపిస్తాను, నేను శని హోమాన్ని జరిపిస్తాను. మీరు ఖచ్చితంగా కుంభ వృశ్చిక రాశి, మిగతా తులా వృషభ రాశి వారికి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కానీ కుంభ వృశ్చిక రాశి వారు మాత్రం ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకి.
ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి. 20వ తారీఖు 1వ నెల 2024లో మీరు 100% ఆఫీస్ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోవాలి. కేవలం 200 మందికి మాత్రమే ఈ శని హోమాన్ని మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పాత్రలు అంటే మీరు ఈ యొక్క కుంభరాశి వృశ్చిక రాశిలో పుట్టిన వారు ఖచ్చితంగా ఈ శని హోమంలో పాల్గొనాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.